వాళ్ళకున్న ప్రేమని చెప్పాలని అనుకుంటున్నారు. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా దొరుకుతాయి. కాబట్టి మాట్లాడే టైం వచ్చేసింది. లక్ష్మి వాళ్ళకి ఎవరన్నా మైక్ ఇస్తే ఎస్. హాయ్ నిజామాబాద్. హాయ్ నిజామాబాద్. మీది నిజామాబాద్, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. ఓకే, సో ఎస్ అమ్మ, మీ పేరు? మాలతి. మాలతి గారు, వెంకటేష్ గారు కరెక్ట్ గా మీకు 10 అడుగుల దూరంలో ఉన్నారు. చూశాను. ఆయనకి ఏం చెప్తారు? వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు. మరి పాట పాడతారా? అబ్బో, ఒకసారి మా కోసం గోదారి గట్టు మీద రామసిల్కవే, గోదావరి గట్టు మీద రామసిల్కవే, గోరింట కెట్టుకున్న సందమామవే, గోరింట పెట్టుకున్న చందమామవే. అబోవే. ఆహా, సింగర్లు బయటకు వచ్చేసారు. సరే, వెంకటేష్ గారికే మీరు కనుక ఐ లవ్ యూ చెప్పాలనంటే ఎలా చెప్తారు? మా సార్ ఒప్పుకోరండి, లేకపోతే చెప్పేదాన్ని. వావ్ వావ్ వావ్, అది దాసర్. వి లవ్ యు వెంకటేష్ గారు. అయ్యయ్యో, ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకొని అనగానే హీరో అలా వెళ్ళిపోతే, అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా? పడిపోయారా మీరు? పడిపోయారా? హ్యాపీయా? మైక్ లో చెప్పండి. చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ ఓకే. వస్తారని. ఇప్పుడు మీ సారే కాదు, ఏ సారే ఏం చేయలేరు. ఓకే, సో నెక్స్ట్ ఎవరికన్నా మైక్ పాస్ చేయండి. అమ్మా, మీ పేరేంటో చెప్పాలి. మీరు నాకు కనపడట్లేదు కానీ వినపడతా. నా పేరు పద్మ కటకం. పద్మ గారు, సో వెంకటేష్ గారి సినిమాలు మీరు ఇప్పటివరకు ఎన్ని చూసారు? కొన్ని సినిమా పేర్లు టకా టకా చెప్పాలంటే చెప్పండి.